ముందే సాధకము చేయాలి. నిన్నును గూర్చి అంటే ఇంతవరకు ఏ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడానో, ఇంతవరకు నీకు ఏ విలువలు, రాజ్య విలువలు ఉండాలని చెప్పానో, ఇంతవరకు నీలో ఏ ప్రేమ కనపడాలన్నానో, నీలో ఏ పవిత్రత కనపడాలన్నానో, నీలో ఏ విశ్వాసం కనపడాలన్నానో, ఈ మూడు కనిపించవు కానీ సిగ్గు లేకుండా స్టేజ్లు ఎక్కుతారు. ఇది ఈరోజు క్రైస్తవ సంఘాన్ని లోపల నుంచి నాశనం చేసేటటువంటి క్రైస్తవ బోధకుల జీవితం. వారి బోధ చెడిపోయిందే, వారి జీవితము చెడిపోయిందే. జీవితము చెడిపోయిన తర్వాత కూడా స్టేజ్లెక్కి మాట్లాడేవాడి బోధ ఎలాగూ చెడిపోతుంది. అది నేనైనా సరే, ఒకానొక రోజు మనం ఎవరమైనా సరే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నిన్నును గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈరోజు రాత్రికాల సమయంలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి, క్రైస్తవులకు బయట నుంచి వస్తున్నటువంటి దాడితో పాటు లోపలి నుంచి వస్తున్న